ఎన్ని కొరమేన్లు పడినాయా, గొరకలా లేకపోతే మట్ట గుడిసిలా, ఏం పట్టారు? ఇదిగోండి ఫ్రెండ్స్, మన వాళ్ళు అయితే ఇక్కడ వల అయితే కట్టారు. దాంట్లో మొత్తం చిన్న చిన్న చేపలు అయితే కనబడుతున్నాయి. సీరమేన్లు కనబడుతున్నాయి కానీ పెద్ద చేపలు అయితే ఏం పడలా. కాకపోతే ఇటు నుంచి వాటర్ వస్తున్నాయి కదా. ఇది ఎప్పుడే పొద్దున్న కట్టారా? ఇప్పుడే గంట అయిందా? గంటలోపే చాలా చేపలు పడినాయి. అవి తీసేసి మళ్ళీ కడతాం మనం. పెద్ద చేపలు అయితే ఏం రావట్లేదు. ఇటు చూద్దాం. ఈ వర్షంలో ఇలాగా చక్కగా ఈ కాలువలో అయితే ఇలాంటి చిన్న చిన్న సీరమేన్లే పడతాయి. పెద్దవి అయితే ఏం పడవు. పెద్దవి పట్టాలంటే పెద్ద పెద్ద గాలాలు అయితే ఇయ్యాలి మనం. ప్రసాద్, ఆ సీరమేన్లు తీసేసి మళ్ళీ వేద్దాం. ఇక్కడైతే మొత్తం చిన్న చేపలే పడినాయండి. వల అయితే పెట్టాం కానీ చిన్న చేపలే పడినాయి మొత్తం. ఈ పెద్ద చేపలు రావాలంటే పైనుంచి అవి రావు. వాటిని తవ్వుకొని తోలుకుంటూ రావాలి. ఎలాంటి ఎవరో ఒకళ్ళు ఇంత పడింది. ప్రసాద్ వెనకెళ్ళి నువ్వు కొట్టుకుని రా. వెనకెళ్ళి కొట్టుకోరా నువ్వు. అలా వేస్తే రావు. కర్ర తీసుకొని తరుగుకొని రావాలి చేపల్ని. మళ్ళీ చాలా వరకు ట్రై చేశారు చేపలు పడ్డానికి. కాకపోతే మొత్తం దీంట్లో అయితే చిన్న చేపలు అయితే పడినాయండి. మొత్తం సీరమేన్లు ఇవి అంటారు కదా గొరకలో, అంతవరకు పడినాయి. పెద్దవి అయితే ఏం రాలేదు. సరే అని చెప్పి చూస్తున్నారు ఇప్పుడు ఏం జరిగింది ఏంటన్నది. లోపల ఏమన్నా పెద్దవి ఉంటే తీస్తారు. ఇవన్నీ గొరక పిల్లలు, సీరమేన్లు కూడా కాదు. ఇప్పుడు వల అయితే తీస్తున్నారు మన వాళ్ళు. దాంట్లో ఎన్ని వరకు పడినాయో, ఎంత చేపలు పడినాయో చూద్దాం. రాంబో ఉన్నాడు కదా, భయపడి మాకండి ఎవరు. బాగా పడిని. నాటు కొరక ఒకటి, మెట్ట పిల్ల ఒకటి, నాటు కొరక పడిందిగా. మంచిగా బాగానే పండి. ఇప్పుడు ప్రసాద్ నీకెందుకు వెనక్కండి, నీకేం తెలీదు. ఏంటి గొరక పిల్ల? ఇదిగో ఇది శీలావతిది. జాగ్రత్త ఉంది దీన్ని, జాగ్రత్త. ఎన్ని పట్టారు? బాగానే పట్టారు మామ.
ఒక గొరక పెద్దది ఇంకేం లేదు. ఒకటే ఉంది గొరక. ఆ కవర్ చింపేసి చూడండి. ఒక గొరక నాటు గొరక. ఆ కవర్ కూడా చింపేసి ఆ గొరక. జాగ్రత్తగా ఒక కర్ర కట్టి ముడేసి కసది దాన్ని కర్ర కట్టి నువ్వు పట్టుకున్నావు. ఇప్పుడైతే మన వాళ్ళు వల అయితే మళ్ళీ నీట్ గా క్లీన్ చేసి ఉన్న చేపలను తీసి, కొరమైన అయితే పెద్దది ఒకటి ఉందండి, అది వెనకమాల రావట్లేదు. మళ్ళీ అందుకని చెప్పి తీస్తే మళ్ళీ వల అయితే కడుతున్నారు. ఈ వాటర్ అయితే ఇటు వెళ్ళాలి. కొరమైన అయితే ఎదురెదిద్ది. మన వాళ్ళకి ఆ విషయం తెలియక ఎదురెదిద్ది అని తెలియక ఈ వల అయితే కడుతున్నారు. అదైతే ఎదురెదుకుంటే ఎదరికి వెళ్ళిద్ది కానీ వల్ల అయితే పడదు. కొన్ని పడితే బయలక్ మంది అది. అన్నయ్య రామకృష్ణతో తమ్ముడు ఎవరు, ఏం పేరు? మనోడి పేరేంటి? అన్నయ్య రామకృష్ణతో తమ్ముడు లక్ష్మణ్, రాంబో, నేను. చూడు లోపల ఉండేది కాటి విషయం కానీ కొనమైన కానీ. ఇంత కష్టపడి ఇంత వల సెట్ చేస్తే ఒక్క చేప, రెండేమో మట్ట గుడిసెలు పడినాయి, రెండేమో గొరకలు పడినాయి.